పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఎంపీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ప్రధానంగా రిజర్వేషన్ల అంశం కావచ్చు, రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశంలో కూడా చాలా కీలకమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా బిజీగా ఉన్నటువంటి ఈ ఎన్నికల సమయంలో మనతో పాటు ఉన్నారు ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు. సామాజికవేత్తగా ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేసి ఖమ్మం జిల్లాలో ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కంటే ముందుగానే టికెట్ వచ్చినటువంటి నేపథ్యంలో మనతో పాటు ఆయన ఉన్నారు. సార్ నమస్తే, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. ఇంత బిజీ టైంలో రాత్రి 12 అవుతుండొచ్చు, మళ్ళీ ఉదయమే లేచి రాత్రి 2:30 అవుతుంది, ఉదయం 5:30కి అవుతుంది. ఎంపీ ఎన్నికలకు సంబంధించి మీ జిల్లా ఒకప్పుడు కమ్యూనిస్టు కంచుకోట, తాజాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కంచుకోట. ఈ నేపథ్యంలో మీకు టికెట్ అన్ని అంటే మిగతా పార్టీల కంటే ముందుగానే వచ్చింది కదా, ఈ నేపథ్యంలో ఎట్లా అనిపిస్తుంది మీకు పార్టీకి సంబంధించి? ప్రజల మధ్యలో ఎప్పుడైతే మనం వెళ్ళి ప్రజల సమస్యలు ప్రజల దగ్గరికి వెళ్ళి వారు చెప్తున్న మాటలు మనకి వింటూ ఉంటే అది మన ప్రజలకి దగ్గర అవుతాం. ఎందుకంటే వారి సమస్యలు మనకు అర్థమవుతూ ఉంటాయి, వారికి కావాలని ఏం కోరుతున్నారో వారికి అర్థమవుతుంది. అందుకనే నేను గత 3 నెలల నుంచి ప్రజలు అనే ప్రతి గ్రామంలో, నాకు వీలైనంత గ్రామాల్లో, మండలాలలో, పట్టణాలలో నేను వారితోటి కూర్చొని వారితోటి మాట్లాడుతూ ఉంటే మనకి వారి భావన కానీ వారికి ఏవైతే నరేంద్ర మోడీ గారి పట్ల వారికి ఉన్న ప్రేమ కానీ, వారి గుండెల్లో ఉన్న ప్రేమ అండ్ వారి దీవెనలు నాకు బాగా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రజల గుండెల్లో ఎవరైనా నాయకుడు ఉంటే వారికి తప్పకుండా వారి ఆశీర్వాదాలు ఉంటాయి. ఎవరైతే నోట్లు పంచిపెట్టి, ఎవరైతే ఎలక్షన్స్ అప్పుడు వచ్చి, ఎవరైతే తప్పుడు వాగ్దానాలు ఇచ్చి మీకు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి మళ్ళీ మాయమైపోయి ఇచ్చిన వాగ్దానాలు ఇవ్వకుండా మళ్ళీ ప్రజల దగ్గరకు వస్తే ప్రజలు దాన్ని ఆస్వాదించరు, ప్రజలు దాన్ని ఇష్టపడరు. ఎందుకంటే ముఖ్యంగా అతి ముఖ్యంగా ఖమ్మం ప్రజలు చాలా విజ్ఞానవంతులు, చైతన్యవంతులు. ఇక్కడ విప్లవం అనేది బహుశా మా రక్తంలోనే ఉంటుంది. ఇక్కడ ఒక్కసారి మీరు తెలంగాణ ఉద్యమం కానీ ఇంకా అనేక ఉద్యమాలు మీరు చూస్తే ఉద్యమకారుల నేరం ఇక్కడ నుంచే ఉన్నాము. మీరు చూస్తే మీ జర్నలిస్టులు కూడా చాలామంది ఖమ్మం నుంచి ఉంటారు. సో ఖమ్మం ప్రజలు వారికి రాజకీయ చైతన్యం బాగుంటుంది. కాబట్టి నేను ఆశ్చర్యపోయినా, నేను గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ఒక వ్యాపారస్తుడికి కొంత నాలెడ్జ్ ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఒక రైతులకున్న నాలెడ్జ్, లేకపోతే మన సాధారణ కార్మికులకున్న నాలెడ్జ్ దేశం మీద కానీ, దేశం మీద ఎందుకు సురక్షితంగా ఉంది అని వారు నాకు చెప్తున్నారు, ఈ దేశం ఇంత సురక్షితంగా ఉంది ఈ పలానా వల్ల అని. సో అట్లా నాకు ఎప్పుడైతే ఎవ్రీడే తిరుగుతున్నానో వారి మనోభావాలు నాకు అర్థమవుతున్నాయి. కాబట్టి ఎందుకు అంటే ముఖ్యంగా నేను ఇక్కడ పుట్టి పెరిగిన వాడిని. మాది తిమ్మంపేట ములకల్పల్లి మండలం, అంటే ఖమ్మంకి ఒక గ్రామం ఉన్న అక్కడ మాకు చుట్టంతా గిరిజన ప్రజలు. సో నాకు ఆ సమస్యల నుంచి తెలిసిన వాడిని కాబట్టి ఇప్పటికీ నేను రైతునే, నాకు వ్యవసాయం ఉంది, నేను రైతు బిడ్డనే. కాబట్టి నా స్వంత ఇల్లు ఇప్పుడు తిమ్మంపేట. మీరు నా ఓటర్ ఐడి మీరు చూస్తే నాది అశోరాపేట మండలం ఉంటుంది. నా ప్రత్యర్థి చూస్తే మీరు మహబూబాబాద్లో ఉంటుంది. సో ఇది మన ఇంటి సమస్యలు మనకి తెలుస్తాయి. ఇక్కడ నేను 10th క్లాస్ వరకు శ్రీ రామకృష్ణ విద్యాలయ పాల్వంచలో చదివిన. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా మూలమైన నా ఖమ్మం జిల్లాని నేను వదలలేదు. ప్రతిసారి ప్రజలతోటి కానీ, ఎందుకంటే మన ఖమ్మం కాబట్టి నేను పాత పాల్వంచలో ర్యాలీకి నిర్వహిస్తే సగం మంది నాకు నా చిన్నప్పటి తెలిసిన వాళ్ళే, నాతోటి పెరిగిన వాళ్ళే. కాబట్టి అది మనకి ఖచ్చితంగా వాళ్ళ ఇక్కడ పెరిగిన కాబట్టి ఆ అనుబంధం అనేది ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఎక్కడో పక్క నుంచి మహబూబాబాద్ జిల్లా నుంచి వచ్చినతోటి కనెక్షన్ వేరు, ఇక్కడ పుట్టి పెరిగి ఈడున్న దాని కనెక్షన్ వేరు. అంటే ప్రతి గ్రామంలో గిరిజన తండాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఖమ్మం పార్లమెంట్ పరిధిలో
ప్రతి గ్రామంలో ఎర్ర జెండా కనిపించేది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండా కనిపిస్తుంది. కాషాయ జెండా ఎట్లా కనిపిస్తుంది? కనిపించే అవకాశం ఉందా? ఆ కనిపిస్తున్న క్రమంలో ఓట్ల రూపేణా మీకు వచ్చే అవకాశం ఉందా? గ్రౌండ్లో దాదాపు 3 నెలల నుంచి కూడా తిరుగుతున్నారు మీరు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమయం ఉంటుంది. ఏదైనా నేచర్ని మనం ఏమి అప్రోచ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు కమ్యూనిస్ట్ ఉండే, ఒకప్పుడు కాంగ్రెస్ ఉండే. మొన్నటిదాకా మీరు చూస్తే 7 అసెంబ్లీలలో వారు మిత్రపక్షాలు వచ్చినాయి. మీరు ఇప్పుడు ఈ గత 3 నెలల నుంచి మీరు ఏ ఊరన్నా చూస్తే కాషాయం అనేది ప్రథమంగా కనపడుతున్న ఇది. నేను ఏ మండలానికి వెళ్ళినా ఎక్కడ చూసినా కొనిజర్ల కానీ ఇంకా పక్కా కమ్యూనిస్టు అనే దగ్గర కాషాయ జెండాలు రెపరెపలాడుతున్నాయి. అంటే ఖమ్మం ప్రజలు, ముఖ్యంగా ఖమ్మం ప్రజలు తెలుసుకున్నది ఏంటంటే మనం ఇతర పార్టీలకి మనం అవకాశం ఇచ్చినా అది మురిగిపోతున్న ఓటు. ఎందుకంటే వారు కేంద్రంలో రాజ్యాంగానికి రారు. కాంగ్రెస్కి ఇప్పుడు వేస్తే పట్టుమని 40 సీట్లు 50 సీట్లు కూడా రావు. వారు నించున్న స్థానాలు గవర్నమెంట్కి ఫామ్ చేసే కనీస నెంబర్ కూడా లేదు. అంటే వారు గవర్నమెంట్ ఫామ్ చేయలేరు. ఇంకా బీఆర్ఎస్ ఇంకా దాని పరిస్థితి మీకు తెలుసు. అది ఎవరు ఇప్పుడు దాని పెద్ద ఇంపార్టెన్స్ కూడా ఎవరికి లేదు. ఎందుకంటే అది రాదు అనే ముద్ర పడిపోయింది. కాంగ్రెస్ కూడా రాదు అనే ముద్ర పడింది. ఎప్పుడైనా మీరు ప్రజలు ఎవరైతే వీరు గెలుస్తారో గెలిస్తే మాకు అభివృద్ధి అవుతుంది అంటే వానికే పట్టం కడతారు. ఇది మొన్న మీరు చూసింది. కాబట్టి ఇప్పుడు బాగా ప్రజలలో పాతుకుపోయింది ఏంటి అంటే నరేంద్ర మోడీ గారు కనుక మా ఖమ్మంలో వస్తే మా ఖమ్మం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి నేను పదే చెప్తున్నాను, బట్ స్టిల్ అది ఫ్యాక్ట్. అది 2+2 అంటే 4 తప్ప 2+2 5 కాదు. కానీ గత 10 సంవత్సరాలలో ఖమ్మంలో ఒక హాస్పిటల్ కానీ ఒక కాలేజ్ కానీ ఏదైనా ఇన్స్టిట్యూషన్ కానీ మనం గర్వించదగ్గే ఏదన్నా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ కొన్ని క్రీడారంగం గిరిజనులు చాలా మా స్నేహితులు వాళ్ళందరూ క్రీడారంగంలో చాలా రాణిస్తారు. కొన్ని ఆ ఏజెన్సీ ఏరియాలో కానీ ఎక్కడన్నా ఒక స్పోర్ట్స్ ఫెసిలిటీ కానీ ఏదన్నా ఇంటర్నేషనల్ కొలాబరేషన్ తోటి ఏదన్నా పార్ట్నర్షిప్ తోటి ఏదన్నా ఇన్స్టిట్యూట్స్ కానీ ఏమన్నా ఇక్కడ వచ్చినాయి. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ రాలేదు. హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ వచ్చినాయి. అప్గ్రేడేషన్ ఏమన్నా అయిపోయిన మొబైల్ యూనిట్స్. ప్రపంచంలోనే భారతదేశం చాలా ఫాస్ట్గా పోతూ ఉంటే మన మెడికల్ టూరిజం అనేది హైదరాబాద్ హబ్ అయితే ఇక్కడ ఉన్న డాక్టర్స్ కానీ వాళ్ళు చాలా ఎంతో ప్రావీణ్యం కలిగిన వాళ్ళు. మరి మన గిరిజన దాంట్లలో ఏదైనా ఇబ్బంది అయితే మళ్ళీ మీరు ఖమ్మం తీసుకురావాలి తప్ప 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో 7 హాస్పిటల్స్ కానీ ఇంకేమన్నా మీరు చేయగలిగిందా? పోనీ మీరు శ్రీధర్ వేంబు లాంటి వారు జోహో అనే ఒక కంపెనీ పెట్టి గ్రామంలో వారు ఎస్టాబ్లిష్ చేసి సాఫ్ట్వేర్ పార్కు 6,700 అక్షరాల 6,000 పైన కోట్లు 6,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నారు వారి కంపెనీ. వారు ఉన్నది తమిళనాడులో ఒక గ్రామంలో, తమిళనాడు ఆ ఏరియాలలో, ప్లస్ మొన్న రేణిగుంటలో ఆంధ్రాలో పెట్టారు. అంటే గ్రామంలో ఉండి సాఫ్ట్వేర్ కంపెనీస్ నడిపించుకుంటూ కూడా అంత అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు ఖమ్మం జిల్లా వాసులు చాలామంది ఎంటర్ప్రెన్యూర్స్, సోషల్ ఎంటర్ప్రెన్యూర్స్ విదేశాలలో కానీ మనకి భారతదేశంలో కానీ ఉన్నారు. నేను చాలామందిని కలిసిన వారు చెప్పినారు, నువ్వు కనుక ఇక్కడ నువ్వు ఎట్లా ప్రజల దీవెనతో నువ్వు వస్తున్నావు, నువ్వు వస్తే మేము కూడా వస్తాం. వాళ్ళందరూ నేను పనిచేసిన ఇన్స్టిట్యూట్స్కి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చాలా వారు ప్రాజెక్ట్స్ టేకప్ చేసినాం. సో వారికి ఉన్న అనుభవంతో ఏదైనా అసెంబ్లీ యూనిట్ పెట్టమండి, ఇప్పుడు మహీంద్రా ఉన్నారు, వారిని కనుక వచ్చి రిక్వెస్ట్ చేస్తే తప్పకుండా పెడతారు. ఎందుకంటే వారికి కూడా గ్రామాల అభివృద్ధి కావాలని, గ్రామాలు మండలాల్లో స్వావలంబన ఉండాలని వారికి ఉంటుంది. కాకపోతే వారికి జనరల్గా నేను కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి ఉంది కాబట్టి నాకేముంటుంది అంటే రాజకీయ నాయకులు వారి పర్సనల్ ఎజెండాలు, వారికి ఒమిషన్లు కమిషన్లు వారు అడగనంత వరకు నేను వెళ్ళేవాడిని. ఎప్పుడైతే ఇప్పుడున్న మీరు చూస్తే ఈ ఆర్ఆర్ ట్యాక్స్ అని అవి ఆ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ అని లోకల్ ట్యాక్స్ అని ఆర్ఆర్ ట్యాక్స్ ఒక స్వయంగా ప్రధాని మోడీనే తెలంగాణకు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తారు. ఇదే తెలంగాణ గడ్డ నుంచి RRR మూవీ వచ్చింది. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నటువంటి క్రమంలో ఎందుకు కేసులు నమోదు చేయలేదు, ఎందుకు అఫీషియల్గా ముందుకు సాగట్లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తుంది కదా విమర్శ.
దానికి మీ పార్టీ నుంచి ఏం సమాధానం చెప్పారు? ఆల్రెడీ సాక్షాత్తు దేశ ప్రధానే వారు ఈ స్టేట్మెంట్ చేసిందంటే ఎంత ఆలోచించి చేసుంటారు. వారు ప్రతి మాట మీరు చూస్తే మనకు అందరికీ తెలుసు, వారి నోట్ల నుంచి ఏదన్నా మాట వచ్చిందంటే దానికి అనేక అర్థాలు, అనేక సాక్ష్యాలు లేకపోతే ఉంటుంది. కాబట్టి అది ప్రజలు అర్థం చేసుకుంటారు. వారు వేరే వాళ్ళలాగా ఉట్టిగా ఇప్పుడు వేరే వాళ్ళు మాట్లాడని మాటలు, అమిత్ షా గారి వీడియోలు మార్పు చేసి దాన్ని తప్పుదోవ పెట్టించి అసలు మనం ఏమంటున్నాము, 400 సీట్లు మనకు వస్తే ఇంకా నరేంద్ర మోడీ గారికి బలోపేతం మనం చేద్దాము, ఇంకా మంచి మంచి నిర్ణయాలు ఆర్టికల్ 370 కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, ఇంకేదన్నా పాత లాస్ అన్ని తీసేసాడు. కానీ ఇదే 400 సీట్లు వస్తే బీజేపీకి రాజ్యాంగం మారుతుంది, ఎస్సీ ఎస్టీ బీసీ మారుతాయి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శ. అదే నేను చెప్పబోతుంది. మనం అనేది ఏంటి, మీరు ఇంకా బలోపేతం చేస్తే ఇంకా మంచి డెసిషన్స్ కానీ, దేశం 5th బిగ్గెస్ట్ నుంచి 3rd బిగ్గెస్ట్ ఆర్థిక వ్యవస్థ పోతుంది. కాబట్టి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, చాలా పాత చట్టాలు ఉన్నాయి, ఇంకా కొత్త చట్టాలు కూడా తెచ్చేది ఉంటుంది. కాబట్టి మాకు మీరు దేశాన్ని అభివృద్ధి చేయడానికి మీరు బలోపేతం చేయండి. బీద బలుగు వర్గాలకి, మన గిరిజనులకి ఇంకా చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి, దాన్ని మనం మంచిగా తీసుకెళ్తున్నాం. ఇంకా ఏదైనా ఉంటే వాడిని కవర్ చేద్దామని నరేంద్ర మోడీ గారు వెళ్తూ ఉంటే ఎట్లా 400 సీట్లు వస్తాయని అందరికీ తెలిసినప్పుడు ఇప్పుడు ప్రజల్ని మళ్ళీ వారికి అలవాటైన విద్య, ఎవరికైనా ఒక విద్య ఉంటుంది, అది తప్ప ఎవరికి ఏం రాదు. ఆయన అది తప్ప ఏం చేయలేడు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, రిజర్వేషన్ తీసేస్తారని అన్ని అబద్ధ ప్రకటనలు. భారతదేశంలో రిజర్వేషన్స్ తీసే పరిస్థితి ఎవరికన్నా వస్తుందా? ఎవరినన్నా కొంచెం విజ్ఞానవంతులన్నా తీసేయగలరు ఉంటుందా? అది ఇంకా మీరు ఇంకా బలం చేసి ఇంకా పథకాలు ఇచ్చి ఇంకా మనం వాళ్ళని సెల్ఫ్ సస్టైన్ చేయాలని మనం చూస్తూ ఉంటే మీరు దాన్ని కంప్లీట్గా 180 degreesలో మీరు దాన్ని తీసుకెళ్ళి అసలే చేస్తారు. ఇదంతా మళ్ళీ మీరు చూడండి, ఎలక్షన్స్ తర్వాత ఆ మాట రాదు వాళ్ళు. ఇది జస్ట్ పబ్బం గడుపుకోవడానికి ఒక కుటిల రాజకీయ ఎత్తుగడ. ఇది నేను అది చట్టం దాని పని దాన్ని చేసుకుంటుంది. ఇది మనం పెద్దగా మాట్లాడి దాన్ని ఏదో పెద్దగా చేయాలని లేదు. ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఏ భారతీయుడైనా సరే తప్పు చేస్తే చట్టం దాని పని తను చేసుకుంటుంది. ఇది ఎవరికి కూడా ఎక్సెప్షన్ కాదు. బీజేపీ పార్టీ అయోధ్య రామునికి ఇచ్చినటువంటి ప్రియారిటీ భద్రాద్రి రామునికి ఇవ్వట్లేదు అన్నటువంటి విమర్శ. ఎక్కడో దక్షిణ అయోధ్య లాగా ఉన్న మన భద్రాచలము అడగంది సపోజ్ మీరు ఉన్నారు, మీ దగ్గరికి ఏదన్నా మీ రిప్రజెంటేటివ్ ఎవరైనా వచ్చి ఇది ఇట్లా ఫలానా ఇక్కడ ఒక సమస్య ఉంది, మీరు రండి, లేకపోతే ఇక్కడ ఉంది అంటే మీ దృష్టి మీకు ఉంటుంది. అడగంది అమ్మాయినా పెట్టదు. గత 10 సంవత్సరాల నుంచి అనేక పార్టీ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. ఎంతమంది నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి భద్రాచలం మాకు ఉంది, ప్రాచీనమైన గుడి ఉంది, మీరు దక్షిణ అయోధ్య అంటారు దాన్ని, మరి మీరు దాన్ని మాకు ఈ విజన్ ఉంది, మీకు ఒక కారిడార్ అనో లేకపోతే స్పిరిచువల్ సర్క్యూట్ అనో ఆల్రెడీ మనం ప్రభుత్వంలోనే స్టార్ట్ అవుతుంది. కానీ వీళ్ళు ఒక ఎంపీ అంటే ఇంకో పార్లమెంట్ రిప్రజెంటేటివ్, వారి సమస్యలన్నీ వారి అఫీషియల్ ఛానల్ అది. మరి ఎంతమంది ఎంపీలు కానీ, ఎంతమంది స్టేట్ గవర్నమెంట్స్ కానీ భద్రాచలం మీద మాకు ఈ విజన్ ఉంది, మీరు ఫండ్ చేయండి, లేకపోతే మీరు వచ్చి మీ విజన్ చెప్పండి అన్న దాఖలు ఉందా? అందుకనే నేను అనేది ఏంటి అంటే, మన సమస్యలు మనమే తీర్చుకోవాలి, మన అవకాశాలు మనమే చూసుకోవాలి, మన ధర్మం మనమే కాపాడుకోవాలి, మనది ఏదైతే మనకు కావాల్సిందో మనం చేసుకోవాలి. వేరే వాళ్ళ మీద ఆధారపడి బయట వాళ్ళ మీద ఆధారపడితే ఇదే గతి. అందుకనే ఖమ్మం ప్రజలందరూ ఈసారి తెలుసుకున్నారు. ఇప్పుడు భద్రాచలం ఉంది, దానికి అనేక చుట్టూ నేను ప్రాచీనమైన విశిష్టమైన ప్రదేశాలు ఉన్నాయి. రేకపల్లి అని, రథంగుట్ట అని, వారు నివసించిన గుహ కానీ, ఇంకా చాలా ఉన్నాయి. కిన్నర్సాని సుగ్రీవులు రాముడు వారితో సంచరించిందని చెప్తారు. మరి ఇవన్నీ డెవలప్ చేయాలి అంటే వారిని అడగాలి, వారిని అడిగి వారి దృష్టికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు మేము ప్రపోజ్ చేసింది, నేను గత 3 నెలల నుంచి తిరిగినప్పుడు అయోధ్య నుంచి భద్రాచలం దాకా ఆధ్యాత్మిక కారిడార్, స్పిరిచువల్ కారిడార్, వారు ఎక్కడెక్కడ ఉన్నారో ఎక్కడ చేసిండో దాన్ని జస్ట్ నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. నడ్డా గారు మొన్న కలిసినప్పుడు మాట్లాడినప్పుడు వారు చాలా ఆనందించారు. ఎవరొకటి చెప్పినారు,
మీరు ఈ ఈ 4-5 గురించి మీరు ప్రపోజల్ పెట్టకండి, ఎంటైర్ స్పిరిచువల్ కారిడార్ ఓకే మీరు పెట్టండి, దాన్ని ఖచ్చితంగా చేస్తామని వారు 2-3 సార్లు నన్ను గుర్తు చేసి కూడా పోయింది. సో స్పిరిచువాలిటీ గురించి అది. దెన్ నేను కాలేజెస్ గురించి చెప్పినప్పుడు వారికి, లేకపోతే హాస్పిటల్ గురించి చెప్పినప్పుడు ఖచ్చితంగా మన సైడ్ ఏదైతుందో ఖమ్మం మీద దృష్టి మనం పెట్టాల్సిందే. అందుకనే మన మండు టెండలో కూడా రాజ్నాథ్ సింగ్ గారు వచ్చింది. మండు ఆ రోజు 47-48 ఉంది అంటున్నారు నడ్డా గారు వచ్చినప్పుడు. మరి వారు మిట్ట మధ్యాహ్నం వారికి ఏం పని, వారు వచ్చి అంతలో చూసి బోధ్ బడియా అని చెప్పి వారు చేసి వారు వచ్చినప్పుడు జనాల్ని చూసినప్పుడు వారు చాలా ఆనందం కలిగింది. సో తర్వాత చాపర్ ఎక్కే ముందు కూడా చెప్తా ఉండే చాలా బాగుంది, మనం ఖచ్చితంగా నువ్వు ఏదైతే నువ్వు ప్రామిస్ చేస్తున్నావు ఇక్కడ, అది నా ప్రామిస్, మన గవర్నమెంట్ ప్రామిస్ కాబట్టి అది మేము చేస్తాము. అట్లానే ధర్మం అంటే అది మనకు అవసరం బాగా. మరి మళ్ళీ మీరు అంటారు మీరు ధర్మం తప్ప మీరు ఏం చేయట్లేదని, అదొక అంశం. ఎక్కడన్నా ఒక డెవలప్ కావాలంటే ఒక 5 సమగ్ర డెవలప్మెంట్ అంటారు. సో అది ఆ సబ్జెక్ట్ అయిపోయినప్పుడు ఇప్పుడు మనకి వ్యవసాయం, మన ఖమ్మంలో వ్యవసాయం చాలా ఉంది. ఈ భూములు ప్రపంచంలోనే గోదావరి ఒడ్డున ఉన్న భూములు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సాయిల్స్, చాలా సారవంతమైన భూములు. దీనికి పామ్ ఆయిల్ చాలా సూట్ అవుతుందని జనరల్గా హార్టికల్చర్ క్రాప్స్ ఏదైనా సూట్ అవుతుంది. పామ్ ఆయిల్ కోతుల బెడద చాలా ఉంది, అదొక ఇంకో పెద్ద సబ్జెక్టు. బట్ సరే దానికి సంబంధం లేని పామ్ ఆయిల్ ఒకటి ఉంది. అది 90,000-80,000 ఎకరాలు ఇక్కడ ఉంది. అన్ని ఎకరాలు ఉన్నప్పుడు సాక్షాత్ ఒక మంత్రి గారికి చాలా ఉందని అని చెప్తా ఉంటారు జనం, వారికి చాలా అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ అంటారు. మరి అట్లాంటప్పుడు పామ్ ఆయిల్ బోర్డు ఏమన్నా ఇక్కడ తెప్పించుకున్నారా? కానీ కనీసం పామ్ ఆయిల్ బోర్డు మాకు కావాలని మీరు ఎన్నిసార్లు పార్లమెంట్లో మీరు రిక్వెస్ట్ చేసినారు? పోనీ ఒక ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అని ఉందా? దాని దగ్గర ఏమైనా ఉందా? ఉన్నాయి, దాన్ని ఇంకెటో సిద్దిపేటకో ఇంకెటో మీ ఇంట్రెస్ట్కి మీ స్వార్థానికి తీసుకెళ్ళింది, లేకపోతే ఇంకెటో దూరం తీసుకెళ్ళింది. పక్క ఎలైడ్ ఇండస్ట్రీస్ కానీ పామ్ ఆయిల్ సంబంధించిన చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ ఉంటాయి, దాని మీద మీరు ఏమైనా రైతులకు అవగాహన చేసిండ్రా? పోనీ పామ్ ఆయిల్ టెక్నికల్గా సైంటిస్టులు, పామ్ ఆయిల్ అనేది నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ కృషి విజ్ఞాన కేంద్రం అని ఉంటుంది, దానికి నేను మెదక్ దానికి నేను చైర్మన్ చేసిన. సో మా ఇన్స్టిట్యూట్ అతి తక్కువ కాలంలో దేశంలోనే సేంద్రియ వ్యవసాయం మీద వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ అయింది. అంటే మేము మా ఉన్న క్యాంపస్లో మేము ఇప్పుడు 2017లో స్టార్ట్ అయితే ఈ రోజు వరకు సింగిల్ గ్రామ్ ఆఫ్ కెమికల్, అంటే కెమికల్ అనేది లేకుండా ఆ క్యాంపస్ అంతా 30-35 రకాల వెజిటబుల్స్ కానీ ఈ హార్టికల్చర్స్ కానీ మేము ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ రైతులకి విడుదల చేయడం జరిగింది. దేశంలో ఎక్కడైనా ఆర్గానిక్ గురించి కావాలంటే మా కృషి విజ్ఞాన కేంద్రానికి వస్తారు. అది నా మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి మొన్న నేను రిజైన్ వచ్చేదాకా అది నా బిడ్డలాగా నేను చూసుకున్నా, కాబట్టి నాకు అవగాహన ఉంది. సో ఎప్పుడైనా సరే పామ్ ఆయిల్ అంతర్ పంటలు ఉండాలి. పామ్ ఆయిల్ ఆర్గానిక్ అగ్రికల్చర్ మన బయో ఇన్పుట్స్ అంటారు, సహజ వనరు, జీవన ఎరువులు అంటారు. ఆ జీవన ఎరువులు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన హార్టికల్చర్ క్రాప్స్ కానీ జీవన ఎరువులు చాలా మంచిది. ల్యాబ్స్ ఉంటాయి, కల్చర్స్ ఉంటాయి, అట్లాంటి ల్యాబ్స్ అవసరం. మండలాల్లో కనుక మనం అట్లాంటి కేంద్ర నిధులతోటి ల్యాబ్స్ పెడితే రైతులు కెమికల్ మీద ఆధారపడనక్కర్లేదు. ఆ మండల కేంద్రాల్లో వచ్చి అది చాలా తక్కువ కూడా, కాస్ట్ ఆఫ్ కల్టివేషను సేంద్రియ పద్ధతిలో వెళ్తే చాలా తక్కువ. సో ఎకరానికి ఒక్కొక్క లీటరు 250-300. సో ఎనీవే అట్లాంటి అంటే అది పెద్ద సబ్జెక్ట్, బట్ స్టిల్ ఒక కంప్లీట్గా అవగాహన ఉన్న విజన్ ఉంటే మాత్రం సమగ్ర డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఈరోజు మనం నరేంద్ర మోడీ గారు కానీ భారతీయ కల్చర్ కానీ గ్రామ స్వావలంబన అనేది ఒక మూమెంట్ తెస్తున్నారు. పట్టణాల నుంచి మీరు టూత్పేస్ట్లో మీ ఇట్లాంటివన్నీ తేకుండా గ్రామాలలో మీరు తయారు చేసినట్టయితే గ్రామం సెల్ఫ్ సస్టైన్ అవుతుంది. గ్రామాల నుంచి పట్టణాలకి మీరు పంపించచ్చు. ఎక్కడైతే రివర్స్ ఇదివరకు ఏం చేస్తుంది, అంత గ్రామాలు మీరు బయట నుంచి ఏం తెచ్చుకునేది కాదు, ఏ గ్రామాలలో ఆ గ్రామాలలో ఉండేది. మరి ఇప్పుడు గ్రామాలలో షాపులలో చూస్తే మీరు అన్ని ఫారెన్ టూత్పేస్ట్లు లేకపోతే అంటే మనం చేసుకోవచ్చు. కాబట్టి ఈ మూమెంట్ అనేది గ్రామాలలో అవసరం. దానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉన్న మనిషి అయితే ఆయనకి అనుభవం ఉంటుంది. ఇప్పుడు మీరు ఆపరేషన్ చేయాలంటే మీరు డాక్టర్ కావాలి. ఒక గ్రామాన్ని ఇంప్రూవ్ చేయాలంటే ఆ గ్రామాన్ని అట్లాంటి ఎన్విరాన్మెంట్లో పనిచేసినోడు కావాలి. కాబట్టి మీకు
ప్రపంచ దేశాలతోటి మీరు కాంపిటీషన్ చేయాలంటే ప్రపంచం చూడాలి. అవును. కాబట్టి అదంతా నాకు ఉంది కాబట్టి దేవుడి దయ వల్ల మా పేరెంట్స్ వల్ల కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా ఇట్లాంటి ఉంది కాబట్టి నన్ను ఇక్కడికి పంపించడం జరిగిందనేది నేను అనుకుంటున్నాను. ఓకే, ఎట్లా చూస్తారు మీ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ చాలా చివరి వరకు అంటే నామినేషన్ కొన్ని గంటల్లో ఉండగా అభ్యర్థిని ప్రకటించింది. రామసాయం రఘురామరెడ్డి మీకు ఎట్లా ఫైట్ ఇవ్వబోతున్నారు ఆయన ఎట్లా చూస్తారు? రామసాయం రఘురామరెడ్డి గారు వారు నా పాత పరిచయమే. నేను వాడిని ఎలా చూసేవాడిని అంటే వారు హైదరాబాద్ లేకపోతే మహబూబాబాద్ నుంచి వారి బ్యాక్గ్రౌండ్ అది. మీరు వారి ఓటర్ ఐడి మీరు చూస్తే కూడా మహబూబాబాద్ నాన్ లోకల్ అంటారా ఖమ్మం ఎంపీ జనరల్గా మీరు చూస్తే తెలుస్తుంది. దాన్ని ఏముంది సృష్టించలేం కదా, 2+2 4 కదా. మీరు ఓటర్ ఐడి చూస్తే మహబూబాబాద్ వారు అక్కడ నుంచి ఉన్నారు, వారు హైదరాబాద్లో చేసినారు. నా ప్రశ్న ఒకటే, ఫ్రెండ్షిప్ అపార్ట్, నథింగ్ పర్సనల్, బట్ ఒక నాన్ లోకల్ ఇప్పుడు ఖమ్మం గురించి కానీ మన అశ్వరావుపేట గురించి కానీ సత్తుపల్లి గురించి కానీ సింగరేణి కార్మికులు కానీ వారికి ఏం అవగాహన ఉంటుంది. ఇప్పుడు నేను పోయి ఎక్కడో మహబూబాబాద్లో పోయి నేను ఇక్కడ తిరిగి అంటే ఆ డిఫరెంట్ ప్లేసెస్ అది అడ్వాంటేజ్ ఉండదు, అట్లీస్ట్ అంటే దానివల్ల పెద్దగా వచ్చేదే లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు కాంగ్రెస్లో ఇంత పెద్ద పార్టీ, మరి ఇక్కడ పుట్టి పెరిగిన ఉన్న వాళ్ళు వేల మంది మంచి వాళ్ళు సీరియస్ వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటిది మరి వాళ్ళని వదిలేసి ఇప్పుడు ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు. ఒకరు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ తుమ్మల నాయక్ సారు, శ్రీనివాస్ రెడ్డి గారు. మరి బట్టి గారేమో శ్రీమతి గారికి ట్రై చేసిందని మనం అందరం చూస్తున్నాం. తుమ్మల గారు మరి వారి కొడుకుని ప్రతిపాదించారు. మరి పొంగులేటి గారు వారి తమ్ముడిని వారు అడిగినారు, ప్రసాద్ రెడ్డి గారిని అడిగినారు. అది అందరికీ తెలిసిందే. చివరికి ఏమైంది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి వియ్యంకుడికి వచ్చింది. ఆ వియ్యంకుడు ఎక్కడ ఆయన పక్క జిల్లా మహబూబాబాద్ లేకపోతే హైదరాబాద్. అంటే ఇక్కడ అభ్యర్థులు లేక ఇవ్వలేదా? అదే నాకు అభ్యర్థి కావాలి. నాకు ఆశ్చర్యమైనది బాధ అంటే ఒక సానుభూతి కాంగ్రెస్ వర్కర్స్ మీద ఉన్నది ఏంటంటే, అరే మనం ఇక్కడ పెరిగినాము, మనం ఇక్కడ పార్టీ కోసం, మీరు పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తుంటారు, మీ జీవితాలు కూడా మేము ఎట్లా దారపోస్తున్నాం, మీరు అట్లా మనందరినీ కాకుండా ఎక్కడో లేకపోతే ఈ కుటుంబ పాలన అనేది అంటే ఒకటి వీళ్ళ తప్పలేదు. యదా రాజా తదా ప్రజ. ఇప్పుడు మీరు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆ కుటుంబాల తప్ప వేరే వచ్చేది లేదు, చేసేది లేదు. ఇక్కడ కూడా సేమ్, ఎవరి కుటుంబాలకి వాళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు ప్రధానమంత్రి గారు చూడండి, వారి ఒక్క కుటుంబం కానీ రాజకీయం నుంచి రాలే, ఒక కుటుంబ సభ్యులు కూడా రాజకీయాలకు పోలే. నన్ను చూస్తే, నా బ్యాక్గ్రౌండ్ చూస్తే మొత్తం మా ఫ్యామిలీలలో మా తాతల కాడ నుంచి తండ్రుల కాడ నుంచి ఇంకెటు చూసినా అటు ఇటు ఎటు చూసినా రాజకీయాల్లోకి వచ్చింది మొదటి వ్యక్తిని మా కుటుంబంలో నుంచి నేనే. ఇటువంటి డైరెక్ట్ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేనివాడిని. అది భారతీయ జనతా పార్టీ కల్చర్, యదా రాజా తదా ప్రజ. ఇది మరి మీరు కాంగ్రెస్ని చూస్తే నేను చెప్పినట్టు వాళ్ళల్లో తప్ప అసలు ఖమ్మం జిల్లా అభివృద్ధి కాకపోవడానికి నాకు ప్రధానంగా ఇది నాకు అనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు మీ కుటుంబాల్లో మీ బిజినెస్ మీద మనం ఫోకస్ చేస్తే మరి ప్రజల గురించి పట్టించుకునేది ఎవరు? నామా నాగేశ్వరరావు గారు ఎన్నిసార్లు అశ్వారావుపేట మండలికి తిరిగారు, అంటే వారు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంది కదా పార్లమెంట్లో ఉండే ఆ హోదా ఉండే. మరి ఎన్నిసార్లు మీరు అశ్వారావుపేటకు వచ్చారు, ఎన్నిసార్లు మా మండలికి వచ్చారు, ఎన్నిసార్లు మీరు సత్తుపల్లి పోయినరు, ఎన్నిసార్లు మీరు మధుర పోయినరు, ఎన్నిసార్లు మీరు పాలేరు పోయినరు, ఎన్నిసార్లు మీరు సింగరేణి గనిలో కార్మికులతోటి ముచ్చటి ఇచ్చిండ్రు. అంటే ఆయన సిట్టింగ్ ఎంపీగానే ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ పోటీ చేస్తున్నా, నేను అభివృద్ధి చేశాను, తెలంగాణ మొత్తానికి సంబంధించిన సమస్యలను లోక్సభలో లేవనెత్తిన, ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా తన హయాంలో ఎంపీగా అభివృద్ధి జరిగిందని చెప్పుకొస్తుంది. ఇప్పుడు మొరటిది ఏదో ఉంది, నాది కాకపోతే నేను ఢిల్లీ దాకా పోతాను, అట్లుంది సమస్య. అని మీరు చేసింది ఏంది? మీరు చెప్పేది మనం చూపియండి, పేపర్ మీద చూపియండి. మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ తీసుకొచ్చిండ్రు, ఇంకేదన్నా మీరు హాస్పిటల్ కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ, నేను ఇందాకన్నా చాటబారుతో ఉన్న లిస్ట్ అంతా ఏదన్నా మీరు ఒకటన్నా చేసిండ్రా? ఇప్పుడు గోదావరి పోనీ భద్రాచలం కానీ ఇంకా అంటే సమగ్రంగా భద్రాచలం పార్ట్ ఆఫ్ ఇది కాబట్టి మనకు లింక్డ్ కాబట్టి గోదావరి వాటర్ని క్లీన్ ప్యూరిఫికేషన్ ప్రాజెక్ట్ ఉంది, అది ఎంతవరకు వచ్చింది? కొన్ని కొవ్వూరు రైల్వే స్టేషన్ ప్రాజెక్ట్ అయితే ఎప్పటి నుంచో ఉంది కదా, మనకి అది కావాలి కదా. మరి
ఎయిర్పోర్ట్ ఏమైంది మరి కొత్తగూడెం ఎయిర్పోర్ట్ నిన్న ఎవరో చెప్తుండే అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మాకు ఎయిర్పోర్ట్ వద్దని రాసిచ్చిందని చెప్తా ఉంటారు. పోనీ మైన్స్ ఓపెన్ కాస్ట్ మైన్స్లో మేము టూరిజం ప్రాజెక్ట్ కింద సెంట్రల్ ప్రపోజ్ చేస్తే మన పని చేయని ఇప్పుడు మూసేసిన ఓపెన్ ఇది కానీ మైనింగ్ కానీ ఐ మీన్ టనల్స్ కానీ అవి అండర్ గ్రౌండ్ది ఎట్లా ఉంది అని ఒక మంచి టూరిజం ప్రాజెక్ట్ మనం ప్రతిపాదిస్తే ఇక్కడ మాకు టూరిజం వద్దు, మాకు ఈ మైన్స్ గురించి చాలా మంచి ప్రాజెక్ట్ అది మేము మాకు వద్దని తిప్పికొట్టిను. ఏదైనా డెవలప్మెంట్ వస్తే అది మాకు వద్దు, ఏదైనా చేయాలి అవకాశం ఉంటే మేము చెయ్యం, మాకు మా తమ్ముడు మా భార్య వీళ్ళే కావాలి, ప్రజలు వద్దు అనే ఇట్లాంటి దాన్ని మార్చడానికి ఎలాగైతే భారతదేశం గత 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందుతుందో ఈసారి కూడా ఖమ్మం అట్లా అభివృద్ధి చెందబోతుంది. ఈసారి మన సమస్యలు తెలుసు కాబట్టి మన అభివృద్ధి మనం చేసుకుందాం కాబట్టి నాకు మీరు అవకాశం ఇవ్వండి. నాకు నరేంద్ర మోడీ గారు అక్కడ ఉన్న పథకాలన్నీ ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత, ఇక్కడున్న సమస్యలు వారికి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడున్న అవకాశాలు వారితో చర్చించి, మంత్రులతో చర్చించి, కార్పొరేట్ సంస్థలతో చర్చించి, అక్కడ నుంచి అమెరికా నుంచి కానీ రష్యా నుంచి కానీ ఇంకెక్కడి నుంచి అన్నా అందరూ వస్తున్నారు. మరి మనం ఖమ్మం ఏం పాపం చేసింది కాబట్టి మన ఖమ్మం కూడా దృష్టి ఫోకస్ చేసి ఈసారి మన కోసం మనం ఇంటికి మన ఇది ప్రధానంగా ఇది మన ఇంటి సమస్య, పక్కోడు వచ్చి తీర్చేది లేదు కాబట్టి మన పని మనమే చేసుకుందాం, ఎవరి మీద ఆధారపడేది లేదని నా మనవి. ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ఇప్పుడు అభ్యర్థి ప్రకటన తర్వాత బాగా అంటే ఆ ఫ్యామిలీ పనిచేస్తుంది, మిగతా సెక్షన్ అంతా పనిచేస్తుంది. బీఆర్ఎస్ నుంచి కూడా కేసీఆర్ ఈ మధ్య బస్ యాత్ర చేపట్టి వెళ్ళిపోయాడు. అంటే మీకు ఎవరితో కనిపిస్తుంది బీజేపీ పార్టీకి? ఇక్కడ ఇంకో విషయం, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, లేదంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి ఇట్లా అంటే రకరకాల ఆరోపణలు చెప్తాను. మూడిట్లో రెండు లింక్ పెట్టేసింది, ఇంకెక్కడుంది? అదంతా ఉట్టిదే. మాకు కాంపిటీషన్ అనేది మాకు దేశంలో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక పక్క, రాహుల్ గాంధీ గారు ఒక పక్క ఇట్లనే పచ్చని చెట్టు కాయలు ఇచ్చే చెట్టు నరేంద్ర మోడీ గారు అయితే కాంగ్రెస్ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ అది చెదలు బట్టి ఎండిపోయే చెట్టు అది. సో ప్రజలకి చాయిస్ ఉంది, ఒక పక్క పచ్చని చెట్టు ఉంది, ఒక పక్క ఎండిపోయే చెట్టు ఉంది. నీళ్ళు ఎవరికి పోస్తారంటే అది నీడనిచ్చే చెట్టుకే పోస్తారని మనకి తెలుసు. సో ఈసారి ఖమ్మంలో వృక్షం మహావృక్షంలాగా ఎదిగి అంత నీడనిచ్చి కాయలు పండ్లు ఇచ్చే భారతీయ జనతా పార్టీకి ప్రజలు వారి ఓటు వేస్తున్నారు. నరేంద్ర మోడీ గారి సైనికుడిలా ప్రజలు ఒక దూతగా నన్ను చూసి వారు నాకు విజయం ఇస్తున్నారని. ఎందుకు అంటే వారిలో ఒకడైన నన్ను పార్లమెంట్ పంపితే వారికి అభివృద్ధి అవుతుంది, వారికి కావాల్సిన హక్కులు అని మన హక్కులు మనం తెచ్చుకుందామనే ఉద్దేశంతో ప్రజలు ఈరోజు మీరు ఏ గ్రామం పోయినా మొన్న 100 సంవత్సరాల వృద్ధురాలు ఎండ ఉన్నా సరే నించొని నా కోసం వెయిట్ చేసి నన్ను దీవించి మళ్ళీ తన వెళ్ళిపోయింది. అట్లా ముస్లిం మైనారిటీ సోదరులు కానీ వాళ్ళు కానీ బల్ల గుద్ది చెప్తున్నారు, ఈసారి మేము మోసపోము, మా ఓటు మీకే అని. మన క్రిస్టియన్ సోదరులు పాస్టర్స్ కూడా నన్ను కలిసిండ్రు. ఈసారి మీకు సంపూర్ణమైన మద్దతు చూపిస్తారు, ఎందుకంటే ఇది మతానికి సంబంధం లేదు, ఇది రాజకీయాలకి సంబంధం లేదు, ఇది మన అభివృద్ధికి సంబంధించింది కాబట్టి మన కోసం కాబట్టి ఇది పాలిటిక్స్కి అతీతంగా, మతానికి అతీతంగా, ఇది అభివృద్ధి పరంగా మీకు మేము ఓటేస్తామని చెప్పి వాళ్ళు బాహాటంగానే చెప్పిపోతున్నారు. ఈరోజు సిపిఐ సోదరులు కానీ సిపిఎం సోదరులు కానీ వారు చాలా బాధపడుతున్నారు. మేము ఇంత మద్దతు ఇస్తున్నాం, కేరళలో మేము ఇంత కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నాం, మరి మాకు ఒక్క సీటు కూడా మీరు ఇవ్వలేదు అంటే ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే రానున్న స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే మమ్మల్ని ఇక్కడే మమ్మల్ని చూడకపోతే మమ్మల్ని మొత్తానికే ఫినిష్ చేసే కార్యక్రమంలో కాంగ్రెస్ ఉంది అని వారు కూడా ఉన్నారు. వారికి కూడా దేశం మీద మమకారం ఉంటుంది, పుట్టిన దాని మీద ఎవరికైనా మమకారం ఉంటుంది. వారి కళ్ళ ముందు ఇట్లా వారిని అణిచివేస్తూ ఉంటే మరి వేరే దగ్గర ఏమో మీరు రాహుల్ గాంధీ గారి సంపూర్ణమైన మద్దతు మీరు కమ్యూనిస్ట్ పార్టీల దగ్గర తీసుకొని వారిని గెలిపిస్తున్నారు. మరి ఇక్కడ ఏమైంది? ఇక్కడ అదని లేదు. ఈరోజు ఎంఆర్పిఎస్ సోదరులు ఉన్నారు, వారు మందకృష్ణ మాదిగ గారు
30 సంవత్సరాల నుంచి ఉన్న పోరాటాన్ని నరేంద్ర వారి మాటల్లో 3 గంటలలో సాల్వ్ చేసి నువ్వు హమారా చోటాబాయ్ అని వారిని దానికి సొల్యూషన్ చేస్తున్నారు. మరి వారంతా నా నీడలాగా తిరుగుకుంటా ఎంఆర్పిఎస్ సోదరులందరూ నాకు ఎట్టు పోయినా మీరు చూస్తూ ఉంటే వారు ఉండి నన్ను నడిపిస్తున్నారు, నాకు బలం చేకూరుస్తున్నారు. అలా ఎవరైతే నిజంగా దేశభక్తి ఉండి మా వారి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఉన్న వాళ్ళందరూ ఈరోజు బీజేపీ వైపు ఉన్నారు. ఈ బీజేపీకి వారు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారు సంపూర్ణమైన మద్దతు వారు తెలియజేస్తున్నారు. ఈరోజు ఏ దేవాలయానికి పోయినా అర్చకులు కానీ ఎక్కడికి వెళ్ళినా వ్యాపారుల వస్తువులు కానీ ఇతర మార్వాడి సమాజ్ కానీ ఇంకేదైనా సమాజం వాళ్ళకి ఉన్నది ఏంటి, ఫలానా బీజేపీ వస్తే అభివృద్ధి చెందుతుంది అంతే వాళ్ళకి. సో అది అందరూ సంపూర్ణంగా ఉన్నారు. ఈసారి మీరు చూస్తారు అనూహ్యమైన మలుపు ఖమ్మం పాలిటిక్స్లో వస్తుంది. ఖమ్మం పాలిటిక్స్లో ఈసారి ఖమ్మం కమలం అవుతుంది. ఖమ్మంలో కారు షెడ్డుకు పోయింది, చెయ్యి నమ్మిన చేతిచ్చేసింది. ఈసారి కమలం వికసిస్తుంది. ఈసారి ఖమ్మాన్ని మార్చి మొత్తం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ప్రగాఢ విశ్వాసంతో ఈసారి కమలం వికసించబోతుంది. ఇది తాండ్ర వినోదరావు చెప్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెదలుబట్టినటువంటి ఎండిపోయిన చెట్టు, బీజేపీ పచ్చగా ఉండి ఫలాలను ఇచ్చినటువంటి చెట్టు, ఖమ్మం ప్రజలు ఖమ్మం ఓటర్లు చాలా తెలివి కల వాళ్ళు పచ్చగా ఉన్నటువంటి చెట్టుకే నీళ్లు పోసి సాదుకుంటారు తప్ప ఎండిపోయినటువంటి చెట్టుకు నీళ్లు వేయరు. కమ్యూనిస్టుల ఖమ్మంగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా ఇప్పుడు ఖమ్మం జిల్లాగా మారుతుందని చెప్పేసి బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు అంటున్నారు. నరేంద్ర మోడీ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఈ ఖమ్మం జిల్లాలో చేపట్టబోయేటువంటి కార్యక్రమాలు ముందుకు సాగాలంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఓటు వేస్తారని చెప్పేసి ఖమ్మం బీజేపీ అభ్యర్థి వినోదరావు అంటున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ.